students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. ఈరోజు మనము 8th క్లాస్ హిస్టరీ లెసన్ చూద్దాము. 8th క్లాస్ హిస్టరీ లెసన్ అంటే మనకి 11.A నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 11.A నేషనల్ మూమెంట్ ద ఎర్లీ ఫేజ్ 1885 to 1919. 11లో ఏ జాతీయ ఉద్యమము తొలి దశ 1885 నుంచి 1919 వరకు. చూడండి, నేషనల్ మూమెంట్ అంటే జాతీయ ఉద్యమము. మన భారతదేశ చరిత్ర కనుక ఒకసారి చూసినట్లయితే మన చరిత్రలో గొప్పగా చెప్పుకోదగిన ఒక ఘటన ఏదైనా ఉంది అంటే అది మన జాతీయ ఉద్యమం. ఎందుకు అంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ బానిసత్వంలో మనం ఉండాల్సి వచ్చింది. సో అలాంటి బానిసత్వపు సంఖ్యలను తెంపుకొని స్వేచ్ఛావాయువులను పీల్చుకునే అవకాశం మనకు ఈ జాతీయ ఉద్యమం ద్వారానే జరిగింది. ఈ జాతీయ ఉద్యమంలో ఎంతోమంది నాయకులు వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. సో దానివల్లే మనం ఇప్పుడు ఇంత స్వాతంత్రంగా ఉండగలుగుతున్నాం. మన దేశం మనము అని ఒకటిగా ఉండగలుగుతున్నాం. అంతకుముందు మన మీద బ్రిటిష్ వాళ్ళు పెత్తనం చేసేవాళ్ళు, వాళ్ళ అధికారం కింద మనం బతకాల్సి వచ్చేదన్నమాట. సో అలాంటి ఒక జాతీయ ఉద్యమం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఆ జాతీయ ఉద్యమం ఎన్ని దశల్లో జరిగింది అనే దాన్ని మనకి హిస్టోరియన్స్ ఇలా డివైడ్ చేశారు. చూడండి, మన నేషనల్ మూమెంట్ని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ద హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ మూమెంట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 phases. ఎన్ని ఫేజెస్గా డివైడ్ చేశారమ్మా? 3 భాగాలుగా డివైడ్ చేశారు, 3 phagesగా. ద ఎర్లీ నేషనలిస్ట్ ఫేజ్ అంటే మనకి 1885 నుంచి స్టార్ట్ అయింది నేషనల్ మూమెంట్ అనేది. అది 1885 నుంచి 1905 వరకు జరిగిందని ఒక తొలి దశగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ద ఎసర్టివ్ ఫేజ్, ఇది సెకండ్ దశ, 1905 నుంచి 1918 వరకు. అదేవిధంగా ద గాంధీయన్ ఎరా అంటే గాంధీయన్ యుగము, అది 1919 నుంచి 1947 వరకు జరిగింది. అయితే ఈ 3 దశల్ని కూడా మన టెక్స్ట్ బుక్లో మనకేమో 2 లెసన్స్గా ఇచ్చారు. 11లో ఏ లెసన్లో జాతీయ ఉద్యమం తొలి దశ 1885 నుంచి 1919 వరకు. అంటే ఇక్కడ చూడండి, నేషనల్ మూమెంట్ ద ఎర్లీ ఫేజ్ 1885 to 1919 అంటే ఇక్కడ ఉన్న ఈ 2 phagesని కలిపేసి ఏబీలు 2 ఫేజుల్ని కలిపి ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఒక ఫేజ్గానే ఇచ్చారు. నెక్స్ట్ ద గాంధీయన్ ఎరా అనేది మనకి 11.B లెసన్ అనమాట. ఇప్పుడు మనము ఈ 2 ఫేజ్లు ఏవైతే ఉన్నాయో అవి అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తెలుసుకుందాము. మన భారతదేశంలో 1885 నుంచి 1918 వరకు ఏం జరిగిందో చూద్దాం. ద నేషనల్ మూమెంట్ ఇన్ ఇండియా ఫార్మ్స్ అన్ ఇంపార్టెంట్ ఎపోచ్ ఇన్ హిస్టరీ. చూడండి, భారతదేశంలో ఈ జాతీయ ఉద్యమం అనేది ఒక చారిత్రకమైన ఘటన. ప్రజలందరూ కూడా ఒకే తాటి మీద మాకు కులం వేరు, మతం వేరు, లేకపోతే ఇలా అని ఆలోచన లేకుండా విభిన్న భాషలు మాట్లాడేవాళ్ళు, విభిన్న కులాల వాళ్ళు, విభిన్న వర్గాల వాళ్ళు అందరూ కూడా ఒక తాటి కిందకు వచ్చి మనందరం కూడా బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడి మనము ఒక న్యూ కంట్రీని బిల్డ్ చేసుకోవాలి, అంటే ఒక నూతన దేశ నిర్మాణానికి మనం అందరం కూడా కృషి చేయాలి అని చెప్పేసి పోరాటం చేశారనమాట. అయితే అంతకు ముందు ఏదన్నా జరిగిందా? ఒక ఉద్యమం ఏదైనా ఇంతకు ముందు జాతీయ ఉద్యమానికి కన్నా ముందు ఇంత పెద్ద ఎత్తున ఏదైనా ఒక ఉద్యమం జరిగిందా అంటే మీరందరూ కూడా 7th క్లాస్లో చదివారు కదా. ఏం ఉద్యమం జరిగింది? ఓకే, వెరీ గుడ్. 1857లో సిపాయిల తిరుగుబాటు జరిగింది. అవును కదా, సిపాయిలందరూ కూడా ఆ రైఫిల్స్కి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో వాళ్ళు మిలిటరీలో ఉంటే ఆ రైఫిల్స్కి ఏదో ఆవు కొవ్వు పంది కొవ్వు పూసారనే వదంతి రావడంతో వాటిని నోటితో పీకటానికి ముస్లిమ్స్ హిందువులు దాన్ని అసహించుకోవటం, పవిత్రమైనదిగా అంటే ఆవునేమో హిందువులు పవిత్రంగా భావించటం, ముస్లిమ్స్ ఏమో పందిని అసహ్యంగా భావించడంతో వాళ్ళు ఆ రైఫిల్ అవి నోటి దగ్గర పట్టుకొని ఆ కవచాలను పీకటం కోసం వాళ్ళు సంశయించి ఏం చేశారు, ఇలాంటివి మేము యూజ్ చేయము అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. అలా సైనికులతో తిరుగుబాటు స్టార్ట్ అయింది. తర్వాత అది పెద్ద ఎత్తున రైతులు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. చూడండి. అయితే మొత్తానికి పెద్ద ఎత్తున ఉద్యమం అయితే జరిగింది, కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ ఉద్యమాన్ని అణగదొక్కేశారనమాట, అణిచివేశారు.
ఎర్లీ అసోసియేషన్స్ దాని గురించి మనం చెప్పుకుందాం. ఇన్ ద రివోల్ట్ ఆఫ్ 1857 ద సోల్జర్స్, ఆర్డినరీ పీజెంట్స్, artisans and landlords and even princes joined the struggle against the British rule. While the movement was opposed to the British, it did not have any new vision of the country. అయితే మొత్తానికి 1857లో తిరుగుబాటు అనేది జరిగింది. ఆ తిరుగుబాటులో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సైనికులు, సాధారణ రైతులు, చేతి వృత్తుల వాళ్ళు, రాజులు సైతం అందరూ కూడా చేతులు కలిపారు. కానీ ఇది దేశానికి ఒక కొత్త దార్శనికతను ఇవ్వలేకపోయింది. దార్శనికత అంటే ఏంటి అంటే కొత్త మార్గం చూపించలేదు. ఏం చెప్తుంది? ఇంతకు ముందు మాకు బ్రిటిష్ వాళ్ళు రాకముందు మమ్మల్ని రాజులు పరిపాలించారు, కుల ఆధారిత సమాజం మాకు ఉండేది, అలాంటిదే కావాలి అని చెప్తున్నారనమాట. కానీ ఇప్పుడు ప్రజెంట్ అది కాదు కదా మనకు కావాల్సింది. సో ఆ ఉద్యమం అందుకనే అంత ఎఫెక్టివ్గా ముగియలేదు. నెక్స్ట్, విత్ ద గ్రోత్ ఆఫ్ English education during the late 19th century in some major cities like Kolkata, Madras and Bombay, a new consequences begin to develop. చూడండి ఇక్కడ విత్ ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అంటే ఇంగ్లీషుని చదవటం మొదలుపెట్టారు కొంతమంది భారతీయులు. మద్రాసు, కలకత్తా, బొంబాయి వంటి నగరాలలో ఉన్న భారతీయులు 19వ శతాబ్దం చివరిలో ఆంగ్ల విద్యను వ్యాప్తి చేశారనమాట. వాళ్ళు చదివి కొంతమంది మేధావులు ఏం చేశారు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆంగ్ల విద్యను చదివితే ఓహో అంటే యూరప్లో ఏ విధంగా కొన్ని దేశాల్లో విప్లవాలు వచ్చినాయి, ఆ విప్లవాలతో రాచరికం ఏ విధంగా కూలిపోయింది, ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన ఏ విధంగా వచ్చిందని వీళ్ళు ఇంగ్లీష్ బుక్స్ ఎప్పుడైతే చదువుతున్నారో ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన అంతా కూడా తెలుసుకుంటున్నారనమాట. ఆ ఇంగ్లీష్ దేశాల్లో జరిగిన విప్లవాల గురించి తెలుసుకున్నారు. సో అవన్నీ కూడా మనలో చైతన్యాన్ని నింపడం అనేది స్టార్ట్ అయింది. మనం ఇంకా ఇలాగే ఉన్నాము, ఎదురు తిరిగితే దేన్నైనా సాధించవచ్చు, సో ఉద్యమం అనేది పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి ఇలాంటివన్నీ కూడా ఆలోచన రావటానికి కోసం ఆంగ్ల విద్య వ్యాప్తి జరిగిందనమాట ఆ టైంలో. The intellectuals of the time opposed to the inequalities and injustice of the old social system. They wanted a democratic political order. ఈ చదువుకున్న ఈ మేధావులు అందరూ కూడా ఏమంటున్నారు? ఈ ఓల్డ్ సోషల్ సిస్టమ్ వద్దు, మనకి అప్పుడు అసమానతలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అలాంటి సోషల్ సిస్టమ్ అనేది మనకి సామాజిక వ్యవస్థ అనేది ఇప్పుడు వద్దు, మనం కావాలనుకునేది ఏంటి? డెమోక్రాటిక్ పొలిటికల్ ఆర్డర్ కావాలి, మనకి ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన కావాలి. అది ఈ జాతీయ ఉద్యమం యొక్క కొత్త నినాదం అన్నమాట. కొత్తగా వచ్చిన మేధావులు పాత సామాజిక వ్యవస్థలోని అన్యాయాలను, అసమానతలను వ్యతిరేకించసాగారు. వాళ్ళు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థను కోరుకోసాగారు. ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థ కావాలి అని చెప్పి కోరుకున్నారనమాట. ద ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ ఆఫ్టర్ స్టడీయింగ్ ద నేచర్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా బికేమ్ మోర్ అండ్ మోర్ క్రిటికల్ ఆఫ్ ద బ్రిటిష్ పాలసీస్ ఇన్ ఇండియా. చూడండి, చదువుకున్న భారతీయులు బ్రిటిష్ పాలనా స్వభావాన్ని, భారతదేశం మీద దాని ప్రభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత భారతదేశంలో బ్రిటిష్ విధానాలన్నిటినీ కూడా తీవ్రంగా విమర్శించసాగారు. ఎప్పుడైతే చదువుకున్నప్పుడు నాలెడ్జ్ వస్తుంది. మీరు ఈ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడేం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. చదవకపోతే మన ఊరు, మన వీధి, మన వరకే, మన కుటుంబం వరకే కానీ మనకి నాలెడ్జ్ అనేది, న్యూస్ అనేది, బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలీదు. సో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలిస్తే మనలో మనమేం చేయాలి అనే అవేర్నెస్ అనేది పెరుగుతుంది. సో ఈ చదువుకోవడం వల్ల వీళ్ళల్లో నాలెడ్జ్ పెరిగి బ్రిటిష్ వాళ్ళు చేసే పాలసీలు కరెక్ట్ కాదు, వాళ్ళ ప్రభావంతో మనం చాలా ఇబ్బంది పడుతున్నాము అని చెప్పి భారతీయులు ఆ విధానాలన్నిటినీ కూడా తీవ్రంగా విమర్శించసాగారు. అలా విమర్శించి ఏదైనా చేయాలి, మనం ఒక అసోసియేషన్ ఏమన్నా ఏర్పాటు చేసుకోవాలి అన్న ఇదితో ఏం చేశారు? ఇన్ 1866 దాదాభాయ్ నౌరోజీ ఆర్గనైజ్డ్ ద ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్. ఎక్కడ స్థాపించారు? ఇన్ లండన్. టు డిస్కస్ ద ఇండియన్ క్వశ్చన్. భారతదేశ సమస్యలను చర్చించడం కోసం మనకి దాదాభాయ్ నౌరోజీ గారు ఒక పెద్ద ఆయన అనమాట. ద ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అంటే కురువృద్ధుడు, భారతదేశ కురువృద్ధుడు అంటే ఎవరంటే దాదాభాయ్ నౌరోజీ. ఈయన ఏం చేశారంట? సమస్యలను చర్చించడానికి 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ని ఏర్పాటు చేశాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అంటే మనం భారతదేశం యొక్క ఒక అసోసియేషన్ అక్కడ ఏర్పాటు చేసి మన భారతదేశం యొక్క సమస్యలని వాళ్ళ దృష్టిలోకి తీసుకెళ్లారనమాట. అదేవిధంగా దీంతో పాటు ఇంకా కొన్ని సంఘాలు కూడా ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసిన సంఘాల్లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి. అది మనకి 1885లో స్టార్ట్ అయింది. చూద్దాం.
In 1866 to 1885, various leaders like Surendranath Banerjee, Justice M.G. Ranade, Badruddin Tabji, K.C. Telang, and G. Subramaniam organized associations in Kolkata, Pune, Bombay, and Madras to discuss the problems faced by Indians in those provinces. అంటే ప్రొవిన్సెస్ అంటే వాళ్ళ యొక్క సంస్థానాలు, వాళ్ళ నగరాలలో, ఈ బొంబాయి, కలకత్తా, పూణే వంటి నగరాలలో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చిస్తున్నారనమాట. అంటే ఉద్యమం అనేది మొదలు కావడానికి వీళ్ళు ఒక నాంది పలుకుతున్నారు. చూడండి, 1866 నుంచి 1885 మధ్య కూడా సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎంజే రనడే, బద్రుద్దీన్ త్యాబ్జీ, కేసీ తెలంగ్, జి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు కలకత్తా, పూనా, బొంబాయి, మద్రాసు వంటి నగరాలలో వివిధ సంఘాలను ఏర్పాటు చేసి, అంటే ఒక సంఘం ఏర్పాటు చేస్తేనే కదా ఒక నలుగురు ఫామ్ అవుతారు. సో అలా నలుగురు ఫామ్ అయితేనే కదా ఆ సమస్యను గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఒకటి అనుకుంటున్నాను, అది నా మనసులోనే ఉంచుకుంటే నలుగురితో డిస్కస్ చేయకపోతే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ రాదు కదా. నేను ఏమనుకుంటున్నానో ఒక నలుగురితో చర్చిస్తే అది అందరికీ ఓకే అయితే ఓకే, మనందరం కూడా ఒక తాటి మీద ఉండి మనం ఒక ఉద్యమాన్ని చేయొచ్చు అని చెప్పేసి అనుకోవటం కోసం వీళ్ళందరూ కూడా సంఘాలు ఏర్పాటు చేసి రాష్ట్రాల్లో మన భారతీయులు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటిని గురించి కూడా వీళ్ళు చర్చించడం అనేది చేశారు. చూడండి, సురేంద్రనాథ్ బెనర్జీ, బాలగంగాధర్ తిలక్, వీళ్ళందరూ. సో మెనీ ఆఫ్ దీస్ ఇంటెలెక్చువల్స్ ఆల్సో లెడ్ క్యాంపెయినింగ్స్ అగైనెస్ట్ సమ్ బ్రిటిష్ పాలసీస్ లైక్ ట్యాక్సెస్ అండ్ టెక్స్టైల్స్. వీళ్ళు దేని గురించి డిస్కస్ చేస్తున్నారంట, ఇంకా కొంతమంది మేధావులు వీళ్ళందరూ కూడా క్యాంపెయినింగ్స్ అగైనెస్ట్ సమ్ బ్రిటిష్ పాలసీస్, బ్రిటిష్ వాళ్ళ యొక్క విధానాలు కరెక్ట్ కాదు, వాళ్ళు ఏం చేస్తున్నారంట మన మీద పర్టికులర్గా మన నూలు బట్టలపై పన్నులు వేయటం, మన వాళ్ళు చేనేత వస్త్రాలను తయారు చేస్తూ ఉంటారు కదా, వాటి మీద బ్రిటిష్ వాళ్ళు పన్నులు వేయటం అంతేకాకుండా భారతీయుల పట్ల జాతి వివక్షత చూపించడం, మీరు నల్ల జాతి వాళ్ళు, మేము తెల్ల జాతి, మన భారతదేశం వచ్చి వాళ్ళు మనల్ని మీరు నల్లజాతి వాళ్ళు, మేము తెల్లజాతి వాళ్ళం, మేమే గొప్ప, మీకు చదువు రాదు, మీకు తెలియదు, మీరు పరిపాలించలేరు, మీకు పరిపాలించటం చేత కాదు, ఇలాంటి విషయాలన్నీ చెప్పి మనల్ని తక్కువగా చూస్తున్నారనమాట. అంతేకాకుండా భారతీయుల దినపత్రికలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడండి, ఇక్కడ రేషియల్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఇండియన్స్, రిప్రెసివ్ లాస్ అగైనెస్ట్ ఇండియన్ న్యూస్ పేపర్స్, మన న్యూస్ పేపర్స్ మీద కూడా వాళ్ళు చట్టాలు చేస్తున్నారు. అంటే మన న్యూస్ పేపర్స్లో మనం ఏం చేస్తాము, ఉద్యమం ఎలా చేయాలి, మీరు ఇంకా మేల్కొండి, బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, వేరే దేశాల్లో ఇలా జరిగిందని చెప్పేసి మనం న్యూస్లో స్ప్రెడ్ చేస్తే అది అందరూ చదివి చైతన్యం పొందుతారు. అంటే బ్రిటిష్ వాళ్ళకి అగైనెస్ట్గా న్యూస్లు వస్తున్నాయి అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలో ఉన్న భారత న్యూస్ ఈ వార్తాపత్రికలన్నిటినీ కూడా వాటికి వ్యతిరేకమైన చట్టాలను చేసి నిర్బంధించడం అనేది జరిగింది. వీటన్నిటికీ వ్యతిరేకంగా మనం భారతీయులు పోరాడాలి అని చెప్పి ఒక సమావేశాలు, ఒక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. ఆ విధంగా ఏర్పడిన సంఘమే మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. చూడండి, భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. ఈ జాతీయ కాంగ్రెస్లో 2 రకాల వర్గాలుగా మనుషులు విడిపోయారనమాట. అంటే 2 రకాల ఆలోచన విధానాలు ఉన్న మనుషులు ఉన్నారు. వాళ్ళని ఏమన్నారంటే మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అన్నారు. మోడరేట్స్ అంటే వాళ్ళు మితవాదులు, వాళ్ళు ఏదైనా కూడా నిదానంగా అనుకూలంగా వెళ్ళి చేసుకోవాలి, వ్యతిరేకంగా తిరిగితే ఉపయోగం లేదు అనుకునేవాళ్ళు. ఎక్స్ట్రీమిస్ట్స్ అంటే ఏంటంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఉద్యమం చేసైనా కూడా సాధించేయాలి స్వాతంత్రాన్ని అనుకునేవాళ్ళు. సో వాళ్ళ గురించి మనం చూద్దాం. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో స్థాపించారు. అక్కడ నుంచి దాన్ని మోడరేట్ ఫేజ్ అని కూడా అంటారు. 1885 నుంచి 1905 వరకు కూడా ఆ కాంగ్రెస్ మీద పెత్తనం చేసిన వాళ్ళే కానీ దాని మీద అధికారం చలాయించిన వాళ్ళని ఎవరైనా చెప్పుకోవచ్చు అంటే మోడరేట్స్ పరిపాలనలో ఉంది, అంటే మితవాదుల పరిపాలన జరిగిందనమాట. అందుకే దాన్ని మితవాద దశ అంటారు. All these provincial nationalistic intellectuals came together in the first session of the Indian National Congress (INC) at Bombay in December 1885. It was presided over by W.C. Banerjee and attended by 72 delegates from different parts of India. చూడండి అమ్మా, ఇక్కడ మీరు చూసినట్లయితే
మొట్టమొదటిగా మరి వివిధ రాష్ట్రాల నుంచి ఉన్న ఈ జాతీయ మేధావులు అందరూ కూడా 1855లో ఒక చోట బొంబాయిలో డిసెంబర్ నెలలో సమావేశమయ్యారు. దాన్నే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటారు. ఆ సమావేశమే కాంగ్రెస్ అంటే సమావేశము. సో ఆ విధంగా సమావేశమయ్యి ఆ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరు అంటే డబ్ల్యూసి బెనర్జీ గారు, ఉమేష్ చంద్ర బెనర్జీ అంటారు. ఆయన అధ్యక్షత వహించారు. మరి ఎవరు పార్టిసిపేట్ చేశారంటే వివిధ రాష్ట్రాల్లో ఉన్న జాతీయవాద మేధావులు, జాతీయతతో మనం ఉద్యమాన్ని బాగా చేయాలి, స్వాతంత్రం కోసం పోరాడే మేధావులందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక చోట ఫామ్ అయ్యి వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి, చర్చించుకోవాలన్నమాట. ఏం చేద్దాం, నెక్స్ట్ ఏంటి అనేది చర్చించుకోవటం కోసం ఒక సమావేశం అనేది ఏర్పడి ఒక సంఘంలాగా ఏర్పడ్డారనమాట. అలాంటి సంఘంలో ఈ ఫస్ట్ సమావేశానికి 1885 డిసెంబర్లో బొంబాయిలో జరిగిన సమావేశానికి 72 మంది పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయటంలో, ఈ కాంగ్రెస్ని స్థాపించడంలో ఏఓ హ్యూమ్, ఏ రిటైర్డ్ బ్రిటిష్ అఫీషియల్ ఆల్సో ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కాంగ్రెస్. ఆయన కాంగ్రెస్ను స్థాపించడంలో పదవీ విరమణ చేసిన బ్రిటిష్ అధికారి అయిన ఎవరు, ఆయన పేరేంటి, ఏఓ హ్యూమ్. ఆయన కూడా ఒక ప్రధాన పాత్ర అనేది పోషించారు. అంటే బ్రిటిష్ వాడు అయినప్పటికీ కూడా మనం ఇలా సమావేశాలు సంఘాలను ఏర్పాటు చేసుకోవటానికి ఆయన ఒక మంచి మనిషి కాబట్టి మనకి సపోర్ట్ చేశారు. ద లీడర్స్ ఆఫ్ ద కాంగ్రెస్ రియలైజ్డ్ దట్ ద ఫార్మెస్ట్ టాస్క్. అయితే మొత్తానికి ఒక సమావేశం జరిగింది. మనమంతా ఒక యూనిటీగా ఉండి మనము భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద దృష్టి పెట్టి స్వాతంత్రం కోసం పోరాడదాము అనుకున్నారు. అయితే మరి వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది కదా, వాళ్ళ ప్రణాళిక ఆలోచిస్తే రాస్తే ఏమొచ్చిందంటే వాళ్ళ ముందు 3 టాస్కులు కనిపించినాయి అనమాట. 3 టాస్క్స్. అందులో ఫోర్మోస్ట్ టాస్క్ ఏంటి అంటే బిఫోర్ దెమ్ వాజ్ టు బిల్డ్ ఏ నేషనలిస్టిక్ కాన్సిక్వెన్సెస్ అమాంగ్ ద డైవర్స్ పీపుల్ ఆఫ్ ఇండియా అండ్ యునైట్ దెమ్. అంటే ప్రజలందరినీ కూడా మనము భారతదేశంలో విభిన్న భాషలు మాట్లాడేవాళ్ళు, విభిన్న మతాల వాళ్ళు, విభిన్న వర్గాలు కులాలు ఉన్నారు. అయితే వీళ్ళందరూ మనమంతా ఒక్కటే అనే జాతీయత భావాన్ని వీళ్ళల్లో పెంచటమే మన ఫస్ట్ టాస్క్ అని చెప్పేసి వీళ్ళు అనుకున్నారు. అందరినీ సమైక్యపరచడం అనమాట. కాంగ్రెస్ నాయకులు తమ ముందున్న ప్రధాన కర్తవ్యంగా వాళ్ళు ఏం భావించారు అంటే భారతదేశపు ప్రజలందరిలో జాతీయతా భావాన్ని కలిగించి వాళ్ళని సమైక్యపరచడం అని గుర్తించారు. అంటే వివిధ మతాలు వీళ్ళందరినీ కూడా ఇక్కడ వీళ్ళు దానికోసం ఏం చేశారో తెలుసా, కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించడం కోసం ప్రతి సంవత్సరం కూడా వేరు వాళ్ళని తీసుకోవటం జరిగింది. అంతేకాకుండా వాళ్ళు సమావేశం కూడా ఒక ప్రాంతంలోనే కండక్ట్ చేయట్లేదు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో కాంగ్రెస్ సమావేశం జరగాలి అని అనుకున్నారు. ఆ సమావేశం కూడా ఒక్కొక్క ప్లేస్లో మెయిన్ రాష్ట్రాల్లో మెయిన్ ప్లేసులు ఉంటాయి కదా, అలా ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్లేస్లో కూడా ఈ సమావేశాలు జరపాలి. ప్రతిసారి ఒకే ప్లేస్లో కాదు, ఒకే వర్గం మాటకి ఇక్కడ విలువ ఇవ్వటం లాంటిది ఏమీ ఉండదు, అందరి అభిప్రాయాలను కూడా తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఏ ఒక్క మత బృందము అంటే ఏ ఒక్క మతం కానీ మీరు చేసేది కరెక్ట్ కాదు అని చెప్తే ఆ తీర్మానాన్ని వాళ్ళు ఆమోదించకూడదని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఏదైనా ఒక తీర్మానం చేశారు, ఓకే మీ అందరికీ ఓకేనా, మనం ఇలా చేద్దాము, మన ప్రణాళిక ఇది, మన ప్లాన్ ఇది అని చెప్పారనుకో, లేదు ఇది కరెక్ట్ కాదని ఎవరైనా ఒకళ్ళు అంటే దాన్ని ఆపేసి నెక్స్ట్ మరి ఏంటి ప్లాన్ అని చెప్పి మళ్ళీ డిస్కస్ చేసుకొని ప్లాన్ చేసుకొని అలా చేయాలి అనేసి వాళ్ళు అనుకున్నారనమాట. సో అంత వాల్యూ ఇచ్చారు, అందరికీ వాల్యూ ఇవ్వాలి మనం, ఎందుకంటే ఇక్కడ విభిన్న మతాల వాళ్ళు ఉన్నారు, విభిన్న వర్గాల వాళ్ళు ఉన్నారు. సో అందరికీ న్యాయం జరగాలి, మనందరం ఒకటే అనే భావం అందరిలో కూడా కలగాలి అని చెప్పేసి అన్నారు. మరి సెకండ్ లక్ష్యం ఏంటి, ద సెకండ్ మేజర్ ఆబ్జెక్టివ్ టు క్రియేట్ ఏ కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ అరౌండ్ విచ్ పొలిటికల్ వర్కర్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ కుడ్ గేదర్ అంటే వీళ్ళందరూ కలవటం కోసం ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ అనేది ఒకటి ఉండాలి. వాళ్ళందరూ వేరు ప్లేసుల నుంచి వస్తున్నారు కదా, సో వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ అనేది ఉండాలి. అండ్ కండక్టెడ్ దేర్ పొలిటికల్ యాక్టివిటీస్, వాళ్ళ యాక్టివిటీస్ చేసుకోవడం కోసం అండ్ ఎడ్యుకేటింగ్ అండ్ మొబిలైజింగ్ పీపుల్ ఆన్ యాన్ ఆల్ ఇండియా బేసిస్, ప్రజలను అందరినీ కూడా దేశవ్యాప్తంగా ఒక
చైతన్యపరచడానికి, ఎడ్యుకేటెడ్ చేయడానికి ఒక వేదిక అనేది వీళ్ళకి కావాలి అని చెప్పి అనుకున్నారు. రెండవ లక్ష్యం, దేశంలోని వివిధ ప్రాంతాల రాజకీయ కార్యకర్తలు అందరూ పాల్గొనగలిగే ఉమ్మడి రాజకీయ వేదిక లేదా కార్యక్రమం తయారు చేయటం. ద థర్డ్ మేజర్ ఆబ్జెక్టివ్, మరి మూడో లక్ష్యం, 3 లక్ష్యాలు ఉన్నాయి అనుకున్నాం కదా మనం కాంగ్రెస్కి. మిమ్మల్ని ప్రశ్న అడిగారనుకోండి, ఐఎన్సీ స్టార్ట్ చేసినప్పుడు దాని ప్రధాన లక్ష్యాలు ఏంటి అని అడిగితే 3 ప్రధాన మేజర్ టాస్క్స్ ఉన్నాయి. ద ఫస్ట్ మేజర్ టాస్క్ ఇది అని చెప్పేసి మీరు వివరంగా ఈ 3 పాయింట్స్ని కూడా రాస్తే అయిపోతుంది. 4 మార్క్స్ క్వశ్చన్గా మీకు ఇది యూజ్ అవుతుంది. ద ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియల్స్ ద థర్డ్ మేజర్ ఆబ్జెక్టివ్ టు ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియల్స్ అండ్ ఫంక్షనింగ్ ఇన్ ఇండియా. మూడవ ప్రధాన లక్ష్యం చూడండి, భారతదేశంలో ప్రజాస్వామిక భావనలు పని విధానాన్ని ప్రోత్సహించడం. ప్రజాస్వామిక భావనను పెంచాలి భారతదేశంలో. అంటే మనం అందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలి, రాచరికం ఉండకూడదు, ఏ కులపరమైన పరిపాలన అనేది ఉండకూడదు అని చెప్పేసి, ప్రజలకు అనుకూలంగా పరిపాలన ఉండాలి అని చెప్పేసి భావం ప్రజల్లో కలిగించాలి అని చెప్పి వీళ్ళు అనుకున్నారనమాట, కాంగ్రెస్ అనుకుంది. ఎట్ ది స్టేజ్ ద ఐఎన్సీ డిసైడెడ్ నాట్ టు టేక్ అప్ ఇష్యూస్ రిలేటింగ్ టు సోషల్ రిఫార్మ్ యాజ్ ఇట్ వుడ్ డివైడ్ ద ఇండియన్ పీపుల్. చూడండి, వీళ్ళు చాలా థింక్ చేశారు. ఎందుకు అంటే ఇలాంటి సమయంలో ప్రజల్లో విభజన జరగకుండా ఉండాలి. మరి అలాంటి విభజన జరగకుండా ఉండాలి అంటే వీళ్ళు సామాజిక సంస్కరణల జోలికి పోకూడదు. మనం పోయి మత సంస్కరణలో, సామాజిక సంస్కరణలో చెప్పామనుకో, అది ప్రజల మనోభావాల మీద కొంచెం ఇన్ఫ్లుయెన్స్ పడుతుందన్నమాట. సో దాంతో విభజన అనేది జరిగిద్దేమో. సో ప్రస్తుతం మనము ఇలాంటి సిచ్యువేషన్లో సామాజిక సంస్కరణల జోలికి వెళ్ళకూడదు అని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ అనేది నిర్ణయించేసుకుంది. అయితే ఇన్ 1886 మరి మొదటి సమావేశం 1885లో జరిగింది అనుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఇయర్ సమావేశం జరగాలి కదా. ఫస్ట్ ఇయర్ జరిగిన సమావేశానికి 72 మంది అటెండ్ అయితే ఇన్ 1886 డెలిగేట్స్ టు ద కాంగ్రెస్ నెంబరింగ్ 436 వర్ ఎలక్టెడ్ బై డిఫరెంట్ లోకల్ ఆర్గనైజేషన్స్. చూడండి, మరుసటి సంవత్సరం జరిగే కాంగ్రెస్ సమావేశంలో 1806లో కాంగ్రెస్ సమావేశంలో వివిధ స్థానిక సంస్థల నుంచి 436 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. చూడండి, అంటే సమావేశంకి అటెండ్ అయ్యే వాళ్ళ సంఖ్య, అంటే కాంగ్రెస్ యొక్క ఆలోచనలు జనాలకి నచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ సంఖ్య అనేది పెరిగింది అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇట్స్ డెలిగేట్స్ వర్ మోస్ట్లీ లాయర్స్, జర్నలిస్ట్స్, ట్రేడర్స్, ఇండస్ట్రియలిస్ట్స్, టీచర్స్ అండ్ ల్యాండ్ లార్డర్స్. There were very few women like Kadambari Ganguly, who was the first woman graduate from Kolkata. వీళ్ళు సమావేశమైన ఈ ప్రతినిధులు అందరూ కూడా ఎవరంట వాళ్ళు, ఎక్కువ మంది కూడా లాయర్లు, న్యాయవాదులు, జర్నలిస్ట్స్. చూడండి, న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, ఉపాధ్యాయులు, భూస్వాములు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేశారనమాట ఆ కాంగ్రెస్ సమావేశాలకి ప్రాతినిధ్యం వహించడంలో. అయితే మహిళలు మాత్రం చాలా తక్కువ మంది ముందుకొచ్చారు. అలాంటి వాళ్ళల్లో మనం ఒక ఆవిడగా కలకత్తాకు చెందిన కాదంబరి గంగూలీ గురించి చెప్పుకోవచ్చు. ఈవిడ మొట్టమొదట మహిళా గ్రాడ్యుయేట్, అంటే డిగ్రీ పట్టా పొందిన మొదటి మహిళ అన్నమాట ఈవిడ. సో ఈవిడ కూడా మన కాంగ్రెస్ సమావేశంలో ప్రాతినిధ్యం వహించారు. డ్యూరింగ్ ద ఫస్ట్ 20 years the Congress was led by the leaders who are known as moderate nationalists. మనం చెప్పుకున్నాం 85లో కాంగ్రెస్ స్థాపిస్తే 1905 వరకు కూడా మితవాద దశ అనుకున్నాం. అంటే ఈ మితవాదులు, మోడరేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మొదటి 20 సంవత్సరాలు మితవాద జాతీయవాదులు అనబడే నాయకులు కాంగ్రెస్ని నడిపించారు. కాంగ్రెస్ని నడిపించింది ఎవరు? 20 సంవత్సరాలు, ఫస్ట్ 20 years మితవాద జాతీయవాద నాయకులు. వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు. వాళ్ళకి కొన్ని కోరికలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే డిమాండ్స్ అయితే చేస్తున్నారు, కానీ ఉద్యమం లాగా ఏమీ ముందుకి వెళ్ళట్లా. మా కోరికలు ఇవి, మీరు తీర్చండి అని చెప్పి విన్నపాలు పెట్టుకోవటం, అర్జీలు పెట్టుకోవటం లాంటివి చేసేవాళ్ళు అనమాట. అయితే ఆ మితవాదుల కోరికలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం.
They wanted the Imperial Legislative Council to be made more representative, given more power, and introduced in provinces where non-existed. ఈ ఇంపీరియల్ విధాన సభలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మన భారతీయులకి మరింత మందికి ప్రాధాన్యం ఉండాలని, వాటికి మరిన్ని అధికారాలు మన భారతీయులు అందులో ఉండాలి, వారికి మరిన్ని అధికారాలు ఉండాలి అని చెప్పి, మరి అవి లేని ఈ ఇంపీరియల్ విధాన సభలు లేని చోట వాటిని నెలకొల్పాలి అని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు అనమాట. కోరారు, మా కోరికలు ఇవి అని చెప్పి, ఇవి తీరిస్తే చాలే, మీరు వీళ్ళ స్వాతంత్రం ఇవ్వకపోయినా పర్వాలేదు, మాకు ప్రాతినిధ్యం ఇవ్వండి, మమ్మల్ని కూడా కొంచెం గుర్తించండి అని చెప్పేసి అడగటం అనమాట. దే డిమాండెడ్ దట్ ఇండియన్స్ బీ ప్లేస్డ్ ఇన్ హై పొజిషన్స్ ఇన్ ద గవర్నమెంట్. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఉద్యోగాలలో భారతీయులకు కూడా కొంచెం ఉన్నత స్థానం ఇవ్వండి, ఉన్నత ఉద్యోగాలలో భారతీయులకు కూడా అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారు. ఫర్ దిస్ పర్పస్ ఇట్ కాల్డ్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ టు బి హెల్డ్ ఇన్ ఇండియా అండ్ యాజ్ వెల్ నాట్ జస్ట్ ఇన్ లండన్. ఈ పర్పస్తో భారతీయులకి సివిల్ సర్వీస్ పరీక్షలు కూడా అవకాశం కలిగించండి, వాటిని లండన్లోనే కాకుండా భారతదేశంలో కూడా నిర్వహించాలి అని చెప్పి వీళ్ళు కోరడం జరిగింది. ద డిమాండ్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ వాజ్ పార్ట్ ఆఫ్ ఎ మూవ్మెంట్ అగైనెస్ట్ racism, since most important jobs at the time were monopolized by the white Europeans. అంటే ఇక్కడ ఏంటి అంటే మన బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులు ఉద్యోగాలు చేయలేరని చెప్పేసి ఉన్నత స్థానాల్లో భారతీయులను ఉంచకుండా సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ వాళ్ళు లండన్లోనే నిర్వహించేవాళ్ళు అనమాట. ముఖ్యమైన ఉద్యోగాల్లో ఏం చేసేవాళ్ళు? ప్రధానంగా యూరోపియన్లే ఉండేవాళ్ళు. కాబట్టి ఈ రకమైన జాతి వివక్షతకు వ్యతిరేకంగా పరిపాలనలో మన భారతీయులను కూడా తీసుకురావాలని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళని మన భారతీయులు అంటే ఈ మితవాదులు కోరటం అనేది జరిగింది. ఈ విధంగా ఈ 3 కోరికలు అనేవి మితవాదుల కోరికలు అనమాట. మోడరేట్స్ యొక్క డిజైర్స్ ఏంటి అంటే మనం ఇవి చెప్పుకోవచ్చు. మరి ఎవరి మోడరేట్స్ అంటే లీడర్స్ లైక్ నవరోజీ, ఆర్ సిద్ధార్థ్ అండ్ రనాడే స్టడీడ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద బ్రిటిష్ రూల్ and conclude that the British were draining India of her wealth through taxes and other means and leaving her poorer and poorer. చూడండి, ఈ ఎవరైతే ఉన్నారో నవరోజీ, ఆర్సీ దత్తు, రనడే వంటి నాయకులు అందరూ కూడా వీళ్ళందరూ మితవాదులు అనమాట. ఈ నాయకులందరూ కూడా ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మన ఆర్థిక ప్రభావాన్ని బాగా, మన ఆర్థిక వ్యవస్థని బాగా ప్రభావితం చేస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు? పన్నులని చెప్పి ఇతర మార్గాల ద్వారా బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశ సంపద అంతా కూడా దోచేసుకుంటున్నారని, సో దాంతో మన భారతదేశం నానాటికి కూడా తీవ్రంగా పేద దేశంగా మారిపోతుందని చెప్పేసి ఈ నిర్ధారణకు మన భారతీయులు వచ్చారు. వీళ్ళందరూ కూడా మన భారత ఆర్థిక వ్యవస్థను స్టడీ చేసి చెప్తున్నారు అన్నమాట ఈ మాటలు. They drew attention to the problem of poverty and famines and blamed it on the British policies of excessive land revenue, export of grains, etc. చూడండి, బ్రిటిష్ వాళ్ళు మన మీద విధించే అధిక భూమి పన్ను, ఆహార ధాన్యాలు బ్రిటిష్ విధానాల వల్లనే కరువు వంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆరోపించుకోసాగారు. అంటే ఏంటి? మనకు అధిక భూమి శిస్తు వేస్తున్నారు, మన ఆహార పదార్థాలన్నిటినీ కూడా మనం తినడానికి లేకుండా బ్రిటిష్ వాళ్ళు తక్కువ రేటుకి కొనుక్కొని బ్రిటన్కి ఎగుమతి చేసేయటం జరుగుతుంది. సో ఇవన్నిటి వల్ల మన భారతదేశంలో ప్రజలు కరువు వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నమాట. The Congress passed many resolutions on the salt tax, treatment of Indian laborers abroad, and the sufferings of forest dwellers caused by an interfering forest administration. ఈ కాంగ్రెస్ చేసే పనులు ఏంటి అంటే తీర్మానాల్లో ఏం చెప్తుంది అంటే విదేశీయులు మనపై ఉప్పుపోయిన పన్నేస్తున్నారు, విదేశాల్లో ఉన్న మన భారతీయుల్ని తక్కువగా చూస్తున్నారు, వాళ్ళతో వ్యవహరించే తీరు కరెక్ట్గా లేదు, అటవీ శాఖ జోక్యం చేసుకొని అడవులో ఉన్న ఆదివాసులు అనేక కష్టాలు పెడుతున్నారు. సో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిపై కూడా కాంగ్రెస్ ఏం చేసిందంటే కొన్ని తీర్మానాలన్నింటినీ కూడా చేసింది. ఏంటి ఇవి? మన సమస్యలు, వీటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అని చెప్పేసి తీర్మానాలని రెజల్యూషన్స్ చేసిందనమాట. దే పాస్డ్ రెజల్యూషన్స్ లెడ్ డెప్యుటేషన్స్ టు సబ్మిట్ పిటిషన్స్ టు ద గవర్నమెంట్. వీళ్ళు ఆ రెజల్యూషన్స్ అన్నిటినీ కూడా విన్నపాలు, అర్జీలు, ఆందోళనలు అన్న విధానాన్ని అవలంబించి
బ్రిటిష్ వారికి తెలియజేయడం అనేది జరిగింది. ఇది మనకి మితవాద దశ కంప్లీట్ అయ్యింది. అంటే మనం ఇప్పుడు ఎంతవరకు చెప్పుకున్నాము? భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ స్థాపన గురించి చెప్పుకున్నాము, మితవాద దశ గురించి చెప్పుకున్నాము. మనము నెక్స్ట్ క్లాస్లో అతివాద దశ గురించి చెప్పుకుందాము. మళ్ళీ అతివాదులకి మితవాదులకి మధ్య క్లాషెస్ వస్తాయి. ఆ క్లాషెస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. అంటే ఇక్కడ మనకి 11.A ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఒక హాఫ్ పార్ట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ హాఫ్ పార్ట్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ. మీరందరూ కూడా ఇక్కడ స్లైడ్స్లో ఉన్న పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. ఈ పాయింట్స్ అండర్లైన్ చేసుకుంటే ఇవి మీకు క్వశ్చన్స్ రూపంలో కానీ బ్లాంక్స్ రూపంలో కానీ ఎలా వచ్చినా కూడా మీకు ఐడెంటిఫై చేయగలుగుతారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా చక్కగా లెసన్ వింటూ టెక్స్ట్ బుక్ పక్కన పెట్టుకొని పాయింట్స్ని అండర్లైన్ చేసుకోండి. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ, బాయ్.